ముందు క్లాసులో మనం గుణింతాలు ఎలా ఏర్పడినాయి, గుణింత రూపము ఎలా వస్తుంది అనే దాని గురించి నేర్చుకున్నాం కదమ్మా. అయితే అలాగే కొన్ని గుణింతాలు కూడా నేర్చుకోవడం జరిగింది. ఈ రోజు మనం హా గుణింతం గురించి నేర్చుకుందాం. ఓకేనమ్మా. అయితే గుణింతం అనేది ఎలా ఏర్పడింది? అచ్చుల యొక్క గుర్తులు హల్లుల మీదకి వచ్చి చేరినప్పుడు గుణింతం అనేది ఏర్పడుతుంది. అచ్చుల యొక్క గుర్తులు అంటే గుణింతపు గుర్తులు ఏ హల్లు మీదకైతే వచ్చి చేరుతాయో ఆ హల్లు యొక్క గుణింతం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ రోజు మనం హా గుణింతం నేర్చుకుందాం. అయితే హా యొక్క మొదటి రూపం పొల్లుతో మొదలవుతుంది. ఈ హల్లులన్నీ కూడా మొదటి రూపం పొల్లుతోనే మొదలవుతుందమ్మా. అయితే ఈ గుర్తులు మనం ఏమని చెప్పుకున్నాము? పొల్లు. ఏమని చెప్పుకున్నామా? పొల్లు. హా అనే హల్లు తీసుకుందాం. హాకి పొల్లిస్తే హిట్, ఇహ్. ఆకి పొల్లిస్తే హిట్. ఆ అనే అచ్చు హల్లుకి ఆ అనే అచ్చు వచ్చి చేరితే ఆ యొక్క గుర్తు తలకట్టు. ఆ యొక్క గుర్తు ఏంటమ్మా? తలకట్టు. అంటే హాకి తలకట్టిస్తే హా అవుతుంది. హాకి తలకట్టిస్తే హా అవుతుంది. హాకి పొల్లిస్తే హ. హా అనే హల్లుకి ఆ అనే అచ్చు వచ్చి చేరితే ఆ యొక్క గుర్తు దీర్ఘం. ఆ యొక్క గుర్తు దీర్ఘం. అంటే హాకి దీర్ఘం ఇస్తే హా అవుతుంది. హాకి దీర్ఘం ఈ విధంగా పెట్టాలమ్మా. పైకి లాగా పెట్టాలి. హాకి దీర్ఘం ఇస్తే హా అవుతుంది. హాకి పొల్లిస్తే హ, ఇహ్. హా అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుర్తు గుడి. ఈ యొక్క గుర్తు ఏంటమ్మా? గుడి. అంటే హాకి గుడిస్తే హీ అవుతుంది. హాకి గుడిస్తే హీ అవుతుంది. హాకి పొల్లిస్తే ఇహ్. హా అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుర్తు గుడి దీర్ఘం. ఈ యొక్క గుర్తు ఏంటమ్మా? గుడి దీర్ఘం. అంటే హాకి గుడి దీర్ఘం ఇస్తే హీ అవుతుంది. హాకి గుడి దీర్ఘం ఇస్తే హీ అవుతుంది. హాకి పొల్లిస్తే ఇహ్. హా అనే హల్లుకి ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ యొక్క గుర్తు కొమ్ము. ఊ యొక్క గుర్తు కొమ్ము. అంటే హాకి కొమ్మిస్తే హూ అవుతుంది. హాకి కొమ్మిస్తే హూ అవుతుంది. హాకి పొల్లిస్తే ఇహ్. హా అనే హల్లుకి ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ యొక్క గుర్తు కొమ్ము దీర్ఘం. ఊ యొక్క గుర్తు ఏంటమ్మా? కొమ్ము దీర్ఘం. అంటే హాకి కొమ్ము దీర్ఘం ఇస్తే హూ అవుతుంది. హాకి కొమ్ము దీర్ఘం ఇస్తే హూ అవుతుంది. హాకి పొల్లిస్తే ఇహ్. హా అనే హల్లుకి అరు అనే అచ్చు వచ్చి చేరితే అరు యొక్క గుర్తు రుత్వం. అరు యొక్క గుర్తు ఏంటమ్మా? రుత్వం. అంటే హాకి రుత్వం ఇస్తే హృ అవుతుంది. హాకి రుత్వం ఇస్తే హృ అవుతుంది. నెక్స్ట్ హాకి పొల్లిస్తే ఇహ్. హా అనే హల్లుకి అరు అనే అచ్చు వచ్చి చేరితే అరు యొక్క గుర్తు రుత్వ దీర్ఘం. అరు యొక్క గుర్తు ఏంటమ్మా? రుత్వ దీర్ఘం. హాకి రుత్వ దీర్ఘం ఇస్తే హృ అవుతుంది. హాకి రుత్వ దీర్ఘం ఇస్తే హృ అవుతుంది. హాకి పొల్లిస్తే ఇహ్. హా అనే హల్లుకి ఏ అనే అచ్చు వచ్చి చేరితే ఏ యొక్క గుర్తు యత్వం. ఏ యొక్క గుర్తు ఏంటమ్మా? యత్వం. అంటే హాకి యత్వం ఇస్తే హే. హాకి యత్వం ఇస్తే హే అవుతుంది. హాకి పొల్లిస్తే ఇహ్. హా అనే హల్లుకి ఏ అనే అచ్చు వచ్చి చేరితే ఏ యొక్క గుర్తు ఏత్వం లేదా ఏత్వ దీర్ఘం. ఏత్వం లేదా
ఏత్వ దీర్ఘం. అంటే హాకి ఏత్వం ఇస్తే హే అవుతుంది. హాకి ఏత్వం ఇస్తే హే అవుతుంది. హాకి పొల్లిస్తే ఇహ్. హా అనే హల్లుకి ఐ అనే అచ్చు వచ్చి చేరితే ఐ యొక్క గుర్తు ఐత్వం. ఐ యొక్క గుర్తు ఏంటమ్మా? ఐత్వం. అంటే హాకి ఐత్వం ఇస్తే హై అవుతుంది. హాకి ఐత్వం ఇస్తే హై అవుతుంది. హాకి పొల్లిస్తే ఇహ్. హా అనే హల్లుకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు ఓత్వం. ఓ యొక్క గుర్తు ఏంటమ్మా? ఓత్వం. ఇది కూడా మనం మా గుణంతం యా గుణంతం రాసినట్లుగానే ఇందులో కూడా ఓత్వం అనేది ఈ విధంగా రాదమ్మా. ఏ విధంగా వస్తుంది? హాకి ఏత్వం ఇచ్చి కొమ్మివ్వాలి. హాకి ఏత్వం ఇచ్చి కొమ్మివ్వాలి. అప్పుడు హాకి ఓత్వం ఇస్తే హో అవుతుంది. హాకి ఓత్వం ఇస్తే హో అవుతుంది. హాకి పొల్లిస్తే ఇహ్. హా అనే హల్లుకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు ఓత్వం. ఓ యొక్క గుర్తు ఏంటమ్మా? ఓత్వం. ఇది కూడా ఎలా రాయాలి? హాకి ఏతం ఇచ్చి కొమ్ము దీర్ఘం ఇవ్వాలి. హాకి ఏతం ఇచ్చి కొమ్ము దీర్ఘం ఇవ్వాలి. హాకి ఓత్వం ఇస్తే హో అవుతుంది. నెక్స్ట్ హాకి పొల్లిస్తే ఇహ్. హా అనే హల్లుకి ఔ అనే అచ్చు వచ్చి చేరితే ఔ యొక్క గుర్తు ఔత్వం. ఔ యొక్క గుర్తు ఏంటమ్మా? ఔత్వం. అంటే హాకి ఔత్వం ఇస్తే హౌ అవుతుంది. హాకి ఔత్వం ఇస్తే హౌ అవుతుంది. హాకి పొల్లిస్తే ఇహ్. హా అనే హల్లుకి అమ్ అనే అక్షరం వచ్చి చేరితే అమ్ యొక్క గుర్తు సున్నా. అమ్ యొక్క గుర్తు ఏంటమ్మా? సున్నా. అంటే హాకి సున్నా పెడితే హమ్ అవుతుంది. హాకి సున్నా పెడితే హమ్ అవుతుంది. హాకి పొల్లిస్తే ఇహ్. హా అనే హల్లుకి ఆహా అనే అచ్చు వచ్చి చేరితే ఆహా యొక్క గుర్తు విసర్గ. ఆహా యొక్క గుర్తు విసర్గ. అంటే హాకి విసర్గ ఇస్తే అహా హహా. హాకి విసర్గ ఇస్తే హహా అవుతుంది. ఓకేనమ్మా? ఈ విధంగా హా అనే హల్లు మీద గుణింతపు గుర్తులు వచ్చి చేరడం వల్ల హా గుణింతం అనేది ఏర్పడింది. ఓకేనమ్మా? ఎలా ఏర్పడిందో చూసారు కదా. హా అనే అచ్చు తీసుకున్నాం. దాని యొక్క అచ్చుల యొక్క గుర్తులు హల్లుని తీసుకున్నాం. హా అనే హల్లుని తీసుకున్నాము. దాని యొక్క అచ్చుల యొక్క గుర్తులు ఏంటమ్మా? గుణింతపు గుర్తులు. ఈ గుర్తుని మనం ఈ హల్లు మీద పెట్టినప్పుడు ఏమి ఏర్పడింది? హా గుణింతం అనేది ఏర్పడింది. ఓకేనమ్మా? అయితే ఇప్పుడు మనం హా గుణింతం ఏ విధంగా పలకాలి అనే దాని గురించి నేర్చుకున్నాము. ఓకేనా? హాకి తల కట్టిస్తే హా. హాకి దీర్ఘం ఇస్తే హా. హాకి గుడిస్తే హి. హాకి గుడి దీర్ఘం ఇస్తే హీ. హాకి కొమ్మిస్తే హు. హాకి కొమ్ము దీర్ఘం ఇస్తే హూ. హాకి ఋతుం ఇస్తే హృ. హాకి ఋతు దీర్ఘం ఇస్తే హృ. హాకి ఏత్వం ఇస్తే హే. హాకి ఏత్వ దీర్ఘం ఇస్తే హే. హాకి ఐత్వం ఇస్తే హై. హాకి ఓత్వం ఇస్తే హో. హాకి ఓత్వ దీర్ఘం ఇస్తే హో. హాకి ఔత్వం ఇస్తే హౌ. హాకి సున్నా పెడితే హమ్. హాకి విసర్గిస్తే హహా. ఇది ఈ విధంగా హాగుణంతాన్ని పలకాలమ్మా. అయితే ఈరోజు మనం హాగుణంతో నేర్చుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.